హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్. ఆషికి ఎపిసోడ్ 38. రైటర్ కావ్య. పూజ చేస్తూ హాసిని మండపంలోకి రాకతో పూజ ఆపేసి ఎర్రని పట్టు చీరలో పసిడి వెన్నెలలా మెరిసిపోతూ ఉన్న హాసినీనే చూస్తూ ఉండిపోయాడు సంతోష్. పంతులు గారు, బాబు సంతోష్ గారు, పెళ్ళయ్యాక మీ ఆవిడిని తీరిగ్గా చూసుకుందురు కానీ పూజ చేయండి అని అన్నారు. ఆ మాటకి అందరూ నవ్వేశారు. హాసినికి ఇబ్బందిగా అనిపించింది. హాసిని వాళ్ళ మేనత్త, సంతోష్ వాళ్ళ అత్త, పిన్ని, బాబాయిలు అందరూ ఆనందంతో జరుగుతున్న పెళ్లిని ఆనందంగా చూస్తున్నారు. సంతోష్ చూపు హాసినీని వదిలి వెళ్ళనంటుంటే మధ్యలో తల అటూ ఇటూ తిప్పుతూ హాసిని వైపు చూస్తూ తంతులన్నీ పూర్తి చేసేశాడు. పంతులు గారు తాళి చేతికి ఇచ్చి కట్టమని అన్నారు. హరిణి, స్వప్నలతో పాటుగా చిన్ని కూడా హాసిని జడను పైకి ఎత్తింది. సంతోష్ హాసిని మెడలో తాళిని కడుతూ హాసిని కళ్ళల్లోకి సూటిగా చూశాడు. హాసిని కళ్ళు వాల్చేసింది. ఏదో తెలియని భయం మనసుని చుట్టేసింది. కలిసి ఉండము అని తెలిసి ఇలా ఒక బంధంలో బందీగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచనలో పడింది హాసిని. హాసిని ఆలోచనలను చెరిపేస్తూ అమ్మా అని వెనక నుండి మెడ చుట్టూ చేతులతో చుట్టేసింది చిన్ని. చిన్ని పిలుపుతో హాసిని పెదాలపై నవ్వు విరిసింది. సంతోష్ ప్రశాంత వదనంతో హాసినిని, చిన్నీని చూస్తూ కూర్చున్నాడు. పెళ్లి తంతులన్నీ పూర్తవడంతో ఇంటికి వచ్చారు సంతోష్, హాసిని వాళ్ళు. సంతోష్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా పేర్లు చెప్పమని ఆట పట్టించారు స్వప్న, సుప్రియ వాళ్ళు. యశ్వంత్ సంతోష్ పెళ్లిని కెమెరాలో బంధిస్తూనే సుప్రియ అల్లరిని తన గుండెల్లో బంధిస్తున్నాడు. స్వప్న సంతోష్తో పేర్లు చెబితేనే ఎంట్రీ అని అస్సలు తగ్గకపోతే సంతోష్ నేను నా భార్య హాసినితో వచ్చాను అని అన్నాడు. హాసిని నేను మా సంతోష్ సార్తో వచ్చాను అని అంది. వదినా, సార్ ఏంటి సార్, సరిగ్గా చెప్పు లేదంటే లోపలికి రానిచ్చేదే లేదు అని అంది. ఇప్పటి వరకు సార్ అనడమే, ఈయన్ని పేరు పెట్టి పిలవలేదు అని అనుకుంటూనే నేను సంతోష్ సార్ వచ్చాం అని అంది. స్వప్న సంతోష్ వైపు చిరుకోపంతో చూస్తూ ఇంత తింగరి పిల్లం ఎక్కడ దొరికిందిరా నీకు అన్నయ్య అని అంది స్వప్న. ప్రభగారు, అమ్మ స్వప్న తప్పు, అలా మాట్లాడకూడదు, వదినికి సారీ చెప్పు అని అన్నారు. స్వప్న అన్నది కరెక్ట్ ఆంటీ, తను సారీ చెప్పక్కర్లేదు అని అంది హరిణి స్వప్నని వెనకేసుకొస్తూ. అది కాదమ్మా, తన సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతోంది చూడండి పాపం అని అన్నారు ప్రభగారు హరిణితోటి. నీకు అలా అర్థమైందా అమ్మా, ఈ తింగరదానికి తగ్గ అత్తవే నువ్వు అని అనుకున్నాడు సంతోష్ మనసులో. పేరు చెప్పడానికి కూడా ఇంత సిగ్గా అమ్మా అని అంది స్వప్న వాళ్ళ అమ్మతోటి. నేను పేరు చెప్పాను కదా స్వప్న, సంతోష్ సార్ నేను వచ్చామనే కదా అన్నది అని అంది హాసిని. హరిణి హాసిని తల మీద చిన్నగా ముట్టి మీ సంతోష్ సార్ అందరికీ సారే, నీకేమవుతారు స్పెషల్గా అని అంది. హింసరాజు అని నోటి వరకు వచ్చిన పదాన్ని నోట్లోనే మింగేసి హస్బెండ్ అవుతారు అని అంది. కదా, అదే చెప్పు అని అంది హరిణి. హాసిని బల్బ్ వెలిగి ఇప్పుడు ఓహ్ అనుకుని నేను నా భర్త సంతోష్ గారితో వచ్చాను అని అంది. మొదటిసారి తన పేరుని హాసిని నోటి వెంట రావడం సంతోష్కి ఒక తెలియని ఆనందపు అనుభూతిని ఇచ్చింది. ఇంట్లోకి వెళ్ళగానే దేవుడికి దండం పెట్టుకొని రావు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని హాల్లోకి వచ్చాక మీరిద్దరూ ఫ్రెష్ అవ్వండి, వ్రతంతో పాటుగా చిన్నీకి నామకరణం చేయించడానికి ముహూర్తం పెట్టించేశాను. హాసిని కింద రూమ్లోకి, సంతోష్ పై రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. రూమ్కి వెళ్ళిన సంతోష్ ఫోన్ కనిపించట్లేదని వెతుకుతూ లోపలికి వచ్చాక పట్టుకోమని స్వప్న ఇచ్చిన హాసిని ఫోన్ సంతోష్ చూసేసరికి ఈ ఫోన్ నుండి రింగ్ ఇద్దామని హాసిని ఫోన్లో తన నెంబర్ డైల్ చేసుంటే స్క్రీన్ మీద హింసరాజు అని వచ్చింది. అది చూసిన సంతోష్ ఈ తింగర్ది నా పేరుని ఇలా ఫీడ్ చేసుకుందా, చెప్తాను దీని పని అని అనుకుంటూ ఉండగానే హాసిని ఫోన్ నుండి రింగ్ వెళ్ళిన సంతోష్ ఫోన్ను లిఫ్ట్ చేసింది హరిణి. హలో అని అంది హరిణి. నా ఫోన్ హాసిని దగ్గర ఉందా అని అడిగాడు సంతోష్. అవును సార్, మీ ఇద్దరి ఫోన్స్ మారిపోయాయి అని అంది హరిణి. సరే నేను కిందకి వస్తున్నా అని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో హరిణిని స్వప్న పిలవడంతో ఫోన్ మంచం మీదే ఉంచేసి వెళ్ళిపోయింది హరిణి. సంతోష్ వచ్చేసరికి రూమ్లో ఎవ్వరు లేరు. హాసిని వాష్రూమ్లో ఫ్రెష్ అవుతున్న సౌండ్ వినిపించి సంతోష్కి భలే దొరికావు హాసిని అని అనుకుంటూ తలుపు వేసేశాడు.
హాసిని వాష్రూమ్ నుండి స్కర్ట్ బ్లౌజ్ మీద చిన్న టవల్తో వచ్చి సంతోష్ని చూసి షాక్ అయి వెంటనే మంచం మీద ఉన్న చీర ఒంటికి చుట్టేస్తూ, సార్ మీరేంటిక్కడ అని అంది. మన ఇద్దరి ఫోన్స్ మారిపోయాయి అని అంటూ సంతోష్ ఫోన్ నుండి హాసిని ఫోన్కి రింగిస్తూ హాసిని దగ్గరగా వెళ్ళి తనని గోడకి లాక్ చేశాడు. హాసిని బెరుకుగా చూస్తూ, ఎందుకు ఇలా మీద మీదకు వస్తున్నారు అని అడిగింది. రింగ్ అవుతున్న హాసిని ఫోన్ తన ఎదురుగా పెట్టి ఏంటిది అన్నట్టుగా కళ్ళెగరేశాడు. హాసిని స్క్రీన్ మీదున్న హింసరాజు అనే పేరు చూసి చచ్చాన్రా దేవుడా అని అనుకుంది. చెప్పు ఏంటిది అని అన్నాడు సంతోష్. హాసిని పల్లి కలిస్తూ చెవులు పట్టుకుని సారీ సార్ అని అంది క్యూట్ పప్పీ ఫేస్ పెట్టి. వైఫ్ హస్బెండ్కి సారీ చెప్పే విధానం ఇది కాదు అని అన్నాడు సంతోష్. మరి సందేహంగా చూస్తూ అడిగింది హాసిని సంతోష్ని. ఇలా అని సంతోష్ హాసిని నుదిటికి ముద్దు పెట్టడానికి హాసిని నడుము పట్టుకుని నుదిటి పైన ముద్దు పెట్టబోతుంటే హాసిని సంతోష్ని తోసేసి, ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు టచ్ చేస్తున్నారు, నేను మార్చేస్తాను నేను, కానీ వెళ్ళండి మీరు ముందు ఇక్కడి నుండి అని అంది హాసిని సంతోష్ తోటి. అయితే నాకు సారీ చెప్పు అని అన్నాడు సంతోష్ హాసినితోటి. సారీ సార్ వెళ్ళిపోండి అని అంది హాసిని. ఇలా కాదు, నేను నీకు ఎప్పుడు ఎలా సారీ చెప్తానో అలా నాకు సారీ చెప్పు అని అన్నాడు సంతోష్. అలా చెప్పాలి అనిపించే రోజు వస్తే అలాగే చెప్తాను, కానీ ముందు మీరు వెళ్ళండి సార్, ఎవరైనా చూస్తే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది ప్లీజ్ అని అంది హాసిని సంతోష్తో. ఇంతలో వదినా వదినా అంటూ తలుపు కొడుతున్న కీర్తి పిలుపు వినిపించి హాసిని రియాక్ట్ అయ్యేలోపు కీర్తిని హరిని పిలవడంతో వస్తున్నా హరిని అంటూ వెళ్ళిపోయింది కీర్తి. హాసిని అమ్మయ్యా అని గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఊపిరి పీల్చుకొని ప్లీజ్ సార్ వెళ్ళిపోండి అని అంది. నాకు చెప్పాల్సిన సారీ చెప్తేనే వెళ్తాను అని అన్నాడు సంతోష్. హాసిని ఊపిరి పీల్చుకుని సంతోష్ని వదులుగా హక్ చేసుకొని సారీ అని చెప్పి వెనక్కి జరిగి ఇప్పుడు ఓకేనా ప్లీజ్ సార్ వెళ్ళిపోండి సార్ అని అంది హాసిని. నాట్ ఓకే, బట్ నీ భయానికి నాకు జాలి వేసి వెళ్తున్నా అని సంతోష్ హాసిని నడుము మీద గిల్లి బాయ్ హనీ అని వెళ్ళి ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. సంతోష్ గిల్లడంతో షాక్లో ఉన్న హాసిని కొన్ని క్షణాలకు తేరుకొని సార్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు, అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి సార్ తోటి అని అనుకుంటూ రెడీ అవ్వడం మొదలుపెట్టింది హాసిని. సంతోష్ తనలో తనే నవ్వుకుంటూ రెడీ అయ్యాడు. పైనుండి కిందకి సంతోష్, కింద రూమ్ నుండి హాసిని చిన్ని ఒకేసారి బయటికి వచ్చారు. సంతోష్ని చూడగానే చిన్ని ఎత్తుకోమంది. సంతోష్ చిన్నీని ఎత్తుకుంటే హాసిని సంతోష్ కలిసి వ్రతం పీటల మీదకు కూర్చోవడానికి వస్తున్నారు. ముగ్గురిని చూసిన కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. ముగ్గురు పీటల మీద కూర్చున్నారు. చిన్ని హాసిని పక్కన కూర్చుంది. ముందుగా వ్రతం చేయించేసి తరువాత నామకరణ మహోత్సవం మొదలుపెట్టారు. అందరూ హాసిని చిన్నికి ఏం పేరు సెలెక్ట్ చేసిందో, ఇప్పుడు ఏం పేరు పెడుతుందోనని ఆతృతగా చూస్తున్న వేళ హాసిని చిన్ని చెవిలో 3 సార్లు చిద్విలాసిని 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 అని చెప్పింది. తరువాత సంతోష్ కూడా చిద్విలాసిని 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 అని 3 సార్లు చెప్పాడు. అందరూ ఆనందంతో కెరటాల ధ్వనులు మోగించగా స్వప్న పేరు సూపర్, నువ్వు హాసిని చిన్ని చిద్విలాసిని, ఇంతకు చిద్విలాసిని అంటే అర్థం ఏంటి వదినా అడిగింది స్వప్న. అందరూ హాసిని చిద్విలాసిని అంటే అర్థం ఏంటో ఏం చెబుతుందో అని చూస్తున్నారు. చిద్విలాసిని అంటే 2 అర్థాలున్నాయి. ఒకటి అందమైన చిరునవ్వు, అంతేకాదు స్వప్న, చిద్విలాసిని అంటే చిత్ అంటే జ్ఞానం, లాసిని అంటే ప్రకాశవంతురాలు, ఆనందమయురాలు అని అర్థం. అంటే ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ ఏం చేసినా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు అని అర్థం అని చెప్పింది హాసిని. అర్థమైంది వదినా, నీ పేరులో ఉన్న నవ్వు, అన్నయ్య పేరులో ఉన్న ఆనందం కలిపి వచ్చేలా మీ అమ్మాయికి చిద్విలాసిని అని పేరు పెట్టావు కదా అని అంది స్వప్న. హాసిని షాక్ అయి నేను కేవలం చిన్ని కోసమే ఆలోచిస్తే అందులో 2 పేర్లకి కలిపి అర్థం వచ్చేలా చిన్ని పేరు వచ్చిందా అని అనుకుంది మనసులో. ఎక్కువ ఆలోచించకు హనీ, మనది దేవుడు కలిపిన బంధం అని అన్నాడు సంతోష్ హాసినికి మాత్రమే వినిపించేలా. ఎన్నెన్నో జన్మల బంధం ఏమీ కాదా, ఎక్కువ మాట్లాడారంటే పళ్ళు పీకి చేతిలో పెడతా
అని అంది హాసిని. రాక్షసి, రేపు రాత్రి చెప్తాను నీ పని అని అనుకున్నాడు సంతోష్. ఇంతలో స్వప్న, వదిన, నేను నా మేనకోడలికి ఒక గిఫ్ట్ కొన్నాను వదిన, తీసుకొస్తానుండు అని పరుగున తన రూమ్కి వెళ్ళింది స్వప్న. స్వప్న, నెమ్మదిగా, జాగ్రత్త అమ్మా అని అన్నారు ప్రభగారు. హాసిని ఇద్దరు ఒకేసారి ఓకే ఓకే అని అరుచుకుంటూ మెట్లు ఎక్కుతూ తన రూమ్లోకి వెళ్ళేసరికి ప్రణవ్ తన రూమ్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. స్వప్న షాక్ అయి, మీరు హాసిని వదిన ఫ్రెండ్ కదా అని అంది. స్వప్న మాటలకి ఫోన్లో వ్యక్తితో మళ్ళీ చేస్తా అని ఫోన్ కట్ చేసి, అవును నువ్వేంటిక్కడ, ఏమైనా కావాలా అని అడిగాడు ప్రణవ్. ఆ ప్రశ్న నేను అడగాలి మిమ్మల్ని ప్రణవ్ గారు, ఇది నా రూమ్ అంది బీరువా మీద ఉన్న సూట్ కేస్ తీయడానికి మంచం ఎక్కుతూ. ఓహ్ సారీ ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా హరిణి వాళ్ళ రూమ్ అనుకుని వచ్చేసా అని అన్నాడు. హరిణి వాళ్ళది కింద రూమ్, కానీ ఈ సూట్ కేస్ అంది చావట్లేదు, కాస్త తీసి పెట్టండి అని అంది స్వప్న ప్రణవ్ తోటి. ఓకే అని ప్రణవ్ సూట్ కేస్ తీసి మంచం మీద పెట్టాడు. థ్యాంక్స్ ప్రణవ్ గారు అని అంటూ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఓపెన్ కాలేదని డోర్ దాకా వెళ్ళిన ప్రణవ్ని ప్రణవ్ గారు అని పిలిచింది. వెనక్కి వచ్చి సూట్ కేస్ ఓపెన్ చేసి వెళ్తున్నాడు. చిన్నీకి కొన్న చైన్ ఉన్న బాక్స్ కోసం వెతుకుతూ ఉంటే ఆ బాక్స్ కనిపించలేదని ప్రణవ్ గారు అని అరిచింది కంగారుగా స్వప్న అరుపుకి మళ్ళీ వెనక్కి వచ్చి ఈసారి చెమట్లు పట్టేసి కంగారు పడిపోతూ ఉన్న స్వప్నను చూసి, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు కూల్గా ప్రణవ్. నేను నా ఇంటర్న్షిప్ అమౌంట్తో చిన్నీ కోసం గోల్డ్ చైన్ చిన్నది తీసుకున్నా, ఇందులోనే పెట్టాను ప్రణవ్ గారు, కనిపించట్లేదు అది. రాత్రి మా అమ్మ నాకు ఇచ్చేయమంటే వద్దు నేనే భద్రంగా దాస్తాను నా మేనకోడలికి అని ఫోర్స్ కొట్టాను, ఇప్పుడేమో ఇది కనిపించట్లేదు. మా అమ్మ ఇప్పుడు నాకు అట్లకాడతో చేస్తుంది పెళ్ళి, అయినా ఇక్కడేం పెట్టానో సగం సగం గుర్తుపెట్టుకుని నాకెందుకు ఈ బిల్డప్, మా అమ్మకి ఇచ్చేయాల్సింది. ఇసే స్వప్న, నీకు మూడిందే అని తనని తను తిట్టుకుంటూ వెతుకుతుంది కంగారుగా. ప్రణవ్ నవ్వుకొని స్వప్న మొహం ఎదురుగా చిటికె వేసి, ఇలా చూడు అని ఒక నిమిషం పాటు మొహం మీద చిన్నగా గాలి ఊదాడు. రిలాక్స్, కూల్గా కళ్ళు మూసుకొని, ఎక్కడ పెట్టావో, లాస్ట్ టైం ఎవరికి చూపించడానికి తీసావో గుర్తు తెచ్చుకో అని అన్నాడు. స్వప్న కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసి లాస్ట్ నైట్ హరిణితో మాట్లాడుతూ డ్రెస్సింగ్ టేబుల్ టాప్ మీద బాక్స్ పెట్టిన విషయం గుర్తొచ్చిందని నవ్వుతూ జరగండి అని ప్రణవ్ని తోసుకుంటూ ముందుకెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా ఉన్న స్టూల్ ఎక్కి బాక్స్ అందుకొని యాహూ దొరికిందోచ్ అని ఆనందంలో స్టూల్ మీద ఉందని మర్చిపోయి ఎగిరి గంతేయబోయి కింద పడిపోతుండగా ప్రణవ్ తనని పడిపోకుండా పట్టుకున్నాడు. వాళ్ళ ప్రమేయం లేకుండా అరక్షణం పాటు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ప్రణవ్ స్వప్నని దింపి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. స్వప్న తన తింగరి పనికి తల మీద చిన్నగా కొట్టుకుని బాక్స్ తీసుకుని కిందకి వెళ్ళి చిన్నీ మెడలో వేసింది. స్వప్న చిన్నీకి గొలుసు వేస్తుంటే చూసి మురిసిపోయారు అంతా. సంతోష్ పిన్ని బాబాయ్ కూడా చిన్నీకి గాజులు వేశాక సంతోష్ పిన్ని హాసిని చేతులు డాక్యుమెంట్స్ పెడుతూ, ఇది మా తరపున చిద్విలాసినికి చిన్న గిఫ్ట్ అని అన్నారు. హాసిని సంతోష్ వైపు చూడగా సంతోష్ ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ బాబాయ్ చేతిలో పెట్టి చిన్నీని ఎత్తుకొని లేచి వెళ్ళిపోతుండగా హాసిని చెయ్యి పట్టుకుని ఆపి, నేను ఆ డాక్యుమెంట్స్ తీసుకోలేదు కదా సార్, కూర్చోండి, పూజ మధ్యలో లేవకూడదు అని చెప్పింది. సంతోష్ వాళ్ళ పిన్ని బాబాయ్ బాధతో లేచి ప్రభగారి దగ్గరికి వెళ్ళిపోయారు. సంతోష్ హాసిని పూజలో నిమగ్నమయ్యారు. ప్రభగారు విష్ణు గారితో, బాధపడకు విష్ణు, మనకి మంచి రోజులు వస్తాయి అని అన్నారు. పూజ పూర్తయ్యాక సంతోష్ చిన్ని హాసినికి శివ వాళ్ళు రిసెప్షన్లో సంతోష్ చిన్ని హాసిని కలిపి దిగిన ఫోటోని పెద్ద ఫ్రేమ్ కట్టించి గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంత త్వరగా ఎలారా, మాటల్లో చెప్పలేనంత చాలా చాలా ఆనందంగా ఉంది శివ అని అన్నాడు సంతోష్ శివని హత్తుకొని. వీడేంటి ఇంత ఎగ్జైట్ అవుతున్నాడు, వీడు నిజంగానే హాసినిని ప్రేమిస్తున్నాడా, అడిగేయాలి టైం చూసుకుని అని అనుకున్నాడు శివ మనసులో. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా గిఫ్ట్ ఇచ్చారు సంతోష్ హాసినీలకి. ప్రణవ్ కూడా గిఫ్ట్ ఇవ్వడానికి ప్రణవ్ హాసిని దగ్గరికి వెళ్తుండగా, హాయ్ సంతోష్ గారు, కంగ్రాచులేషన్స్
అని అంటూ వచ్చింది అన్విక అనే కాస్మెటిక్స్ ప్రొడక్ట్ కంపెనీ యజమాని. ఆ అమ్మాయి గొంతు విని అటు తిరిగిన ప్రణవ్కి అన్వికాని చూడగానే కోపం వచ్చి పిడికిలి బిగించి కోపాన్ని అణుచుకొని హాసిని దగ్గరికి వెళ్ళినవాడు కాస్త వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇటు హాసిని అన్వికాని చూసి షాక్ అవ్వగా సంతోష్ అన్విక చేతిలో బొకేని తీసుకుని సంతోష్ తనతో మాట్లాడుతూ ఉండగానే తన దృష్టి ప్రణవ్ మీద పడింది. అన్విక తనని చూడగానే ప్రణవ్ కూడా తనని చూశాడు. ఎక్కడ కోపం హద్దు దాటుతుందో అని అనిపించి ఆ పక్కనే ఉన్న హరిణి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రణవ్. ఇదంతా స్వప్న గమనిస్తూనే ఉంది. అన్విక ఏవో 2 మాటలు పొడిపొడిగా మాట్లాడి వెళ్ళిపోయింది. సడన్గా హాసిని మూడ్ మారిపోవడాన్ని గమనించిన సంతోష్ ఏమైంది అని అడిగాడు. ఆ అమ్మాయి ఎలా తెలుసు మీకు అని అడిగింది హాసిని సంతోష్ని. తను నా క్లాస్మేట్కి కాబోయే భార్య అని అన్నాడు సంతోష్ హాసినితోటి. ఏమైంది అని అడిగాడు సంతోష్. తర్వాత చెప్తాలే అని అంది హాసిని. హాసిని కోసం వచ్చిన కిషోర్ని చూడగానే కీర్తి దగ్గరికి వెళ్ళి పలకరించింది. కిషోర్ పొడిపొడిగా నవ్వి మొహం పక్కకి తిప్పుకోగా, నేనెక్కడ అలగాలి, నువ్వు కదా బొజ్జగించాలి, కానీ నిన్ను బొజ్జగించుకోవడానికే సమయం సరిపోతోంది, కాస్త కరుణించవయ్యా కిషోరా అని అంది కీర్తి. మేడం, మీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకా చెప్పలేను అని తన పక్క నుండి వెళ్ళిపోయాడు కిషోర్. ప్రణవ్ వెళ్ళిన రూమ్లో నుండి ఏదో శబ్దం వినిపించింది స్వప్నకి. వెళ్ళి చూసేసరికి ప్రణవ్ తన చేతిని డ్రెస్సింగ్ టేబుల్ అద్దానికి వేసి కొట్టుకున్నాడు. రక్తం కారిపోతోంది. స్వప్న కంగారు వేసి కోపంగా ఉన్న ప్రణవ్ని చూసి భయం వేసి హరిణి దగ్గరికి వెళ్ళి హరిణి చెవిలో విషయం చెప్పగానే ఒక పాత క్లాత్ తీసుకొని ఇద్దరు ప్రణవ్ దగ్గరికి వెళ్ళారు. ప్రణవ్ చేతికి హరిణి కట్టు కడుతోంది. ప్రణవ్ మౌనంగా ఉన్నాడు. హరిణి కట్టు కట్టగానే ప్రణవ్ బయటకి వెళ్ళిపోయాడు. ఏమైంది, ఎవరు తను అని అడిగింది స్వప్న హరిణిని. మీ అన్నయ్య జీవితంలోకి వచ్చిన ఆమెనిలాగా ప్రణవ్ జీవితంలోకి వచ్చిన అమ్మాయి అన్విక అని చెప్పింది హరిణి. ప్రణవ్ను వాడుకొని డబ్బున్నవాడు కనపడగానే ప్రణవ్ని వదిలించుకోవాలని హాసిని ప్రణవ్ల స్వచ్ఛమైన స్నేహానికి ప్రేమ అనే పేరు పెట్టి రివర్స్లో దెబ్బలాడి వెళ్ళిపోయింది అని చెప్పింది హరిణి స్వప్నకి. స్వప్నకి బాధ వేసింది. హరిణి చెప్పింది విన్నాక. పూజ పూర్తయింది. సంతోష్ హాసిని పీటల మీద నుండి లేచారు. ప్రభగారు పంతులు గారితో గర్భధాన ముహూర్తం సమయం ఎప్పుడో చెప్పండి పంతులు గారు అని అడిగారు. రేపు రాత్రి 9 గంటలకు అని చెప్పారు పంతులు గారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఎలా అనిపించింది మరి మీకు ఈ అప్డేట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. స్టోరీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్త స్టోరీ స్టార్ట్ చేశాను, దానికి కూడా చదివి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.